విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవబోతున్నారా? ఇదే ఎక్కువగా చర్చలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకని ఈ ఇష్యూ వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, అటు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడుతూ ఎక్కడా కూడా వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భం లేదు విజయసాయి రెడ్డి అనేది. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి, జనసేన పార్టీ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఒకటి చెప్తాను. నాకు పవన్ కళ్యాణ్ గారితో 20 సంవత్సరాల సన్నిహితం ఉంది, స్నేహం ఉంది. ఆయనకి నేను ఎప్పుడూ కూడా ఒక మాట అన్నటువంటి సందర్భం లేదు, ఇక ముందట కూడా అనను అని చెబుతూనే ఆయన ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని, జనసేనని ఫోకస్ చేసినట్టుగా కనిపించింది. గతంలో 20 సంవత్సరాల నుంచి ఆయనకి సంబంధం ఉండొచ్చు, స్నేహం ఉండొచ్చు, పరిచయం ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ ఒక్క మాత్రాన జనసేనలో జాయిన్ అయిపోతారా అనేది చాలా మంది వాదన కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా, ఆ కుటుంబానికి చార్టెడ్ అకౌంట్గా, జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాల్లో, అక్రమాల్లో కొన్ని వేల కోట్ల సంపాదన, అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల వెనక చాలా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు A1గా ఉంటే ఈయన A2గా కూడా జైలు జీవితంలో కూడా ఆయనతో పాటు భాగం పంచుకుని శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి. అందుకని ఆ కృతజ్ఞతతోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి రాజ్యసభ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత ఆయనతో పాటు వచ్చినటువంటి విభేదాలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లినే పక్కకు పెట్టేశారు, మెడబట్టుకుని బయటకు గెంటేశారు. ఇక విజయసాయి రెడ్డి అంతా, ఇంకొక రెడ్డి అంతా, ఎవరినైనా సరే బాబాయ్నే బయటకు పంపించారు. అలాంటిది పెద్ద విజయసాయి రెడ్డి గారు ఒక లెక్క. అందుకే ఆయన బయటకు రావడం జరిగింది. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏదో వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పి అప్పుడప్పుడు ట్వీట్లు కూడా చేశారు. ఆ తర్వాత చూస్తే మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర అయింది అని చెప్పి కూడా వచ్చినటువంటి వార్త. దాని మీద అప్రూవర్గా మారానని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు జనసేనలో కావచ్చు, ఇంకో పార్టీలో కావచ్చు, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను, అవసరం ఉంటే వస్తాను అని చెప్పడం. ఆయన అవసరం ఎవరికి చెప్పండి? రాష్ట్ర ప్రజలకు ఆయన వల్ల కానీ, ఆయన గురించి, ఆయన రాజకీయాల్లో రావటం వల్ల, రాజ్యసభ ఎంపీ అవటం వల్ల ఒక్క కుటుంబానికైనా, ఒక వ్యక్తికైనా సరే ఇలాంటి ఉపయోగం జరిగింది అని చెప్పి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? మరి అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాల్సినటువంటి పరిస్థితులు ఎవరు క్రియేట్ చేస్తారు? అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తారు. ఆయనతో ఎందుకులే పెట్టుకోవడం, ఆయన అప్రూవర్గా మాడితే చాలా ఇష్యూలు అన్నీ కూడా బయటకు వస్తాయి, ఆయన రాజకీయాల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, మళ్ళీ ఏదో ఒకటి చెప్పేసి మళ్ళీ మన దగ్గర పడి ఉంటాడులే అనేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప మిగతా ఇంక వేరే పార్టీకి ఏం అవసరం? అలాంటి అంటే తిమ్మిని బమ్మిని చేసి కాకి లెక్కలు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలు జీవితానికి పంపించినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అసలు తీసుకుంటారా? ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఏదన్నా చిన్న మరక, అవినీతి మరకో లేదంటే ఇంకొక నేరస్తుల మరకో అంటితేనే నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేస్తున్నారు, సస్పెండ్ చేసేస్తున్నారు. అలాంటిది మరి పవన్ కళ్యాణ్ గారు విజయసాయి రెడ్డి గారిని తీసుకుంటారా? ఈయన దగ్గరికన్నా రాణిస్తారా? అసలు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత హుందాగా, ఎంత నిజాయితీగా ఒక పార్టీని, ఎంత నిజాయితీగా డబ్బులు లేకుండా ఎంత మంచి ఒక ఉన్నతమైనటువంటి విలువలతో రాజకీయం చేస్తుంటే ఇలాంటి వ్యక్తిని తీసుకునేటువంటి ప్రయత్నం కాదు, ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారు రానివ్వరు. ఇలాంటిది ఆలోచన ఆయనకున్నా కూడా అది అక్కడితోనే ఆపేసుకోవచ్చు, అంతకు మించి ఏమీ లేదు విజయసాయి రెడ్డి గారు కూడా. ఇకపోతే ఆయన మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెటెడ్గా గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఈయన కూడా ఇష్టానుసారం ట్వీట్లు కూడా చేశారు. ఆ ట్వీట్లు కూడా చూసుకోవచ్చు. అంటే బూతులు తిట్టలేదు కానీ దత్తపుత్రుడనో ఇంకొకటనో ఏదేదో మాట్లాడినటువంటి పరిస్థితి. ఈయనేమి తక్కువ మనిషి ఏం కాదు, ఈయనేమి ఉత్తముడు కూడా కాదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏదో ఏమంటారు ప్రగల్భాలు పలకటం అంటే ఇలాగే ఉంటుంది. సో డెఫినెట్గా ఆయన గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం క్లారిటీ ఇచ్చినట్టుగా అనిపించింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పదే తిట్టడం వల్లే మీ నాయకులు, లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా తిట్టడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి సగం కూడా రాకుండా 11 స్థానాలకు పడిపోయింది. ఆయన టార్గెట్ చేయొద్దు జగన్ అని చెప్పి సూచనలు ఇచ్చినట్టుగా అనిపించింది. ఇది ఏ పార్టీకైనా వర్తిస్తుంది అని కూడా చెప్పినట్టుగానే చురకలు అంటించినట్టు కూడా అనిపించింది. అనవసరంగా ఒక నిజాయితీ పరుని పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఎక్కడ ఆయన కుటుంబం గురించో, ఆయన పిల్లల గురించో, ఆయన పార్టీ గురించి కూడా ఆలోచించుకోవడంగా మానేసి
ప్రజల కోసం బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని అనవసరంగా టార్గెట్ చేస్తే ధర్మ అనేది వదలదు. అనవసరంగా మనకు అది వద్దు. పవన్ కళ్యాణ్ టచ్ చేయకుండా ఉంటే మీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అని విజయసాయి రెడ్డి గారు గ్రహించినట్టుగా అనిపించింది. అంటే తత్వబోధన అంటారు కదా, అది బోధపడినట్టు అనిపించింది. ఆ బోధపడటంతోనే పవన్ కళ్యాణ్ గారిని నేను గతంలో కూడా ఇప్పుడు తిట్టలేదు, ఇక ముందు అసలు తిట్టను అనమాట అనేటువంటి మాట ఆయన నోటి నుంచి వచ్చింది.